నీళ్ళు పడితే గుడ్డ పొలం ఎత్తుకున్న వీటి నేను ఎత్తుకుంటే మా కోడలు నేను కూర్చున్నాం. ఇక అందరికి 1000 రూపాయలు ఇస్తున్నా, మీకు 1500 ఇస్తున్నా, నేను ఎక్కువ ఇస్తున్నా, నా కోట వేయాలి మీరు అన్నాడు. అనగానే మరి గెలిచేది ఏమో గెలవంది ఏమో బిడ్డ నువ్వు చేతిలో పెడుతున్నావు అని నేను అన్న బిడ్డ తలవై కడుక్కున్నా అని ఇక అందరికి ఇచ్చుకుంటూ పోయింది బిడ్డ. ఇదే మాట నేను ఇంకా ఎక్కువ చూడలేదు. నరసింహులు గౌడు మలగోనోళ్ళు ఇక ఒక పొట్లం పంపిండు. తబడి బియ్యం ఇమ్మన్నాడు సారు. అర్థమనద్దు ఆడ మోస్తామన్న మనిషి తబడు ఆ గౌడ ఇమ్మన్నాడు. మేము ఓట్లో పోతున్నాము. వచ్చిండు, వచ్చి మంచి 1500 ఇచ్చిపోయిండు. పోయినాక మళ్ళీ ఏం చేసిండు తెల్లారలేదు మర్నాడు. ఇక నా పైసలు నాకు దగ్గర నాకు ఓట్లు వేయలేదు, బియ్యం ఇవ్వమన్నాడు. నాకు ఓట్లు పైసలు ఇచ్చేయరు 1500 అన్నప్పుడు అంతా ఆడవాళ్ళమే ఉన్నాం. మేము మొగోళ్ళు ఎవరు లేరు, మొగోళ్ళు ఎవరు లేరు అని మేము ఆయనతో ఆడవాళ్ళం ఇచ్చినాం. ఇచ్చినాక మా వసూలు చేసుకొని పోయి సగం మంది వసూలు చేసుకుపోయినాక మళ్ళీ అడిగిపోయాను మా వాళ్ళ ఇంటికి. ఆడ 5-6 ఇచ్చారు. ఇన్ని ఇచ్చానా చెప్పు మరి. మేము రమ్మనమా అని కాలు మొక్కినమా అని చెయ్యి మొక్కినమా? మా ఇష్టం ఉన్నది కేతు. నిన్ను ఎవరు రమ్మన్నాడు? కొంతమంది దగ్గర ఉండవు, కొంతమంది దగ్గర ఉండవు. ఆడు మనిషి అన్నాడు. బిర్యానీ పొట్లని తావిడ బియ్యం మనం పోసేస్తామాడా ఆ బంగ్లక్కడ నోట్లే మనవాడా గిసుండ దగ్గర కొండతారు లంగా నిలబడద్దు ఊరుకోవాలి.